పెళ్ళిళ్ళు పేరంటాలు ఇవన్నీ కూడా మన సంస్కృతి సంప్రదాయాలు ఏ ధర్మాన్ని పాటిస్తున్నాం అనేది తెలుస్తుంటాయి. ముస్లిమా, హిందువా, క్రిస్టియన్నా, బౌద్ధ, జైన ఇట్లాంటి. వాస్తవానికి సోనియా గాంధీ క్రైస్తవురాలు. అదే సందర్భంలో రాజీవ్ గాంధీ వచ్చేటప్పటికి పార్సీ, కానీ బ్రాహ్మిన్ అన్నటువంటిది చెప్పుకుంటూ వచ్చారు. సరే, ముస్లిం అనే వాళ్ళు ఉన్నారు, అది పక్కన పెడితే వాళ్ళు పార్సీలు. యాక్చువల్గా ఫిరోజ్ గాంధీ వచ్చేటప్పటికి వీళ్ళు బ్రాహ్మిన్ అంటారు. అదంతా ఒక ఎత్తు. ఓవరాల్గా సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. ఫైనల్గా సీన్ కట్ చేస్తే సోనియా గాంధీ క్రైస్తవ సంప్రదాయం ప్రకారమే వివాహం చేసుకుంది రాజీవ్ గాంధీని. అలాగే వివాహం జరిగింది, కాపురం నడిచింది. ఇప్పుడు ప్రియాంక గాంధీ భర్త వచ్చేటప్పటికి హిందువే, కానీ తను మాత్రం క్రైస్తవ సంప్రదాయాన్ని పాటిస్తోందనడానికి సాక్ష్యం తన బిడ్డలకు పెట్టినటువంటి పేరు. ప్రియాంక వాద్రా కూతురికి పెట్టిన పేరు మిరియా. మిరియా అంటే యెహోవాకి దర్పణం అని అర్థం ఇంగ్లీష్లో. కొడుకు పేరు రైహాన్, అంటే యెహోవా దగ్గర ఉండే హెవెన్ ఫ్లవర్. ఇది ప్రియాంక గాంధీ గారు అయితే తన క్రైస్తవ సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు.